ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమునకు మిమ్మల్ందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? అవును, ఆయన కృప, ఆయన ప్రేమ మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు పడిపోకుండా, మీరు జారిపోకుండా మీ చేతిని పట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి దేని గురించి భయపడకండి, దిగులు పడకండి. ఏ పోరాటంలో ఉన్నా ప్రతిదీ దేవునికి అప్పగించి, అయ్యా నేను నీ చేతుల్లో ఉన్నాను, నాకు భయం లేదయ్యా, నీవు తప్పక నన్ను విడిపిస్తావు, విడిపించడానికి సమర్థుడవని ఆయన మీద ఆధారపడి మీ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభించండి. తప్పక ఈ రోజంతా మీ ప్రతి ప్రయత్నమును కూడా ఆయన సఫలపరిచి ముందుకు నడిపిస్తాడు. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మనదిన ప్రార్థనలో మానక ప్రార్థిస్తున్నాం. మీరు త్వరలో ప్రతి విషయం నుండి విడుదల పొందాలని దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని వెంటనే మోకరించి ప్రభు సన్నిధిలో పోరాడండి. అయ్యా, వాగ్దానం చేశారు, నా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలని ప్రార్థనలో పోరాడండి. ప్రతి వాగ్దానము తప్పక మీ జీవితంలో నెరవేర్పులోనికి రాబోతుంది. నమ్మి ప్రార్థనతో రిసీవ్ చేసుకోండి. కామెంట్స్లో అనేక మంది వారి సమస్యలు మనకు తెలియజేస్తూ ఉండగా తప్పకుండా మీరు కూడా మోకరించి ప్రార్థించండి. ఎక్కడ 2-3 నా నామమున కలిసి ప్రార్థిస్తారో వారి ప్రార్థనను వింటానని వాగ్దానం చేసిన ప్రభు ఈరోజే ఆయన జవాబులు ఇవ్వబోతున్నాడు. నమ్ముదాం, పొందుకుందాం. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు కూడా ప్రభు మనకు అద్భుతకరమైన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, మరి వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరు ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారో, ఏవేవి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిలో కూడా మీరు దీవించబడినట్లు దేవుడు ఆజ్ఞాపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అవును, మన ప్రయత్నాలు ఫలించాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపించగానే సముద్రము 2 పాయలైపోయింది. ఆయన ఆజ్ఞాపించగానే చనిపోయి 4 దినములైన లాజరు సజీవుడిగా లేచాడు. ఆయన ఆజ్ఞాపించగానే మృతులు సజీవులుగా మారిపోతారు. ఆయన ఆజ్ఞాపించగానే నూతన సృష్టి కలిగింది. కలుగునుగాక అంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి. కాబట్టి నీ ప్రయత్నాన్ని కూడా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉండి ఒకవేళ ఈరోజు అనేక ప్రయత్నాలు చేస్తున్నాను కానీ విఫలమే అవుతున్నాయి. నా ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి? నేను నా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, నా ప్రయత్నాలన్నీ ఫలించాలంటే నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి సహాయం తీసుకోవాలి అని నీవు అనుకుంటున్నావేమో. మీ పనులు సక్సెస్ అవ్వడం లేదని, ఏ పని ముందుకు సాగట్లేదని నిరుత్సాహపడకండి. నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి, ఎలా ముందుకు సాగాలి అని ఆలోచించొద్దు. నీవు ఇవేమీ చేయక్కర్లేదు. ఎందుకు నీవు సక్సెస్ అవ్వడం లేదు, ఎందుకు నీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అంటే నీవు దేవునిలో నుండి బయటకు వెళ్ళి నీ స్వంత ప్రయత్నాలు చేస్తున్నావు. దేవునికి దూరంగా వచ్చేసావు. నీవు చేయాల్సింది నీవు ఆయనలోనికి తిరిగి రావాలి. దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండి ఆయనలో ఉండి ఆయన చెప్పినట్లు చేసి ఆయన చెప్పినట్లు విని ఆయన మార్గంలో నడిస్తే, ఆయన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఇక ఫెయిల్యూర్ అనేది నీకు లేదు. ఫెయిల్ అవుతానేమో అని నువ్వు భయపడక్కర్లేదు. నీ ఫెయిల్యూర్స్ అన్నీ దేవుని చేతుల్లో పెట్టు.
ఆయన నీ ఫెయిల్యూర్స్ని నీ సక్సెస్కు మార్గంగా చేయబోతున్నాడు. ఈరోజు అనేక ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత చివరిగా దేవునిని ప్రయత్నిస్తూ ఉన్నావేమో. అయితే నీ మొదటి ప్రయత్నంగా దేవుడు ఉండాలి. ఆయన నీ ముందుంటే ఇక నీకు ఫెయిల్యూర్ లేదు. ఎందుకంటే మనం నమ్మిన ప్రభువు, మనం ఆరాధించే ప్రభువు ఫెయిల్యూర్ లేనివాడు. అందుకే దావీదు డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాడు, ఆయనను నమ్మిన వారు ఎప్పటికీ సిగ్గునందరు అని. ఇంకా నమ్మలేదు కాబట్టి, ఇంకా ఆధారపడలేదు కాబట్టి సిగ్గునందుతున్నారు, కానీ నిజంగా ఆయన నమ్మితే ఎప్పటికీ సిగ్గునందరు. దావీదుకు ఆ విషయం తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాడు. దావీదు గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. ఎవరి బలంతో, ఎవరి సహాయంతో, ఎవరి తోడుతో అంటే సృష్టికర్త అయిన దేవుని తోడు తీసుకొని యుద్ధము యెహోవాదే అంటూ ప్రయత్నం చేశాడు. తన పనిలో ముందుకు సాగాడు. అద్భుతకరమైన విజయాన్ని పొందుకున్నాడు. అవును, దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలే. చూడండి, మోషే ఒక్కడు ఉంటే సముద్రం అలానే ఉండేది. కానీ దేవుని తోడు తీసుకొని దేవుని వైపు చూచాడు కాబట్టి సముద్రము 2 పాయలుగా అయిపోయింది. ఆరిన నేలను వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు నీతో ఉంటే నీకు ఎదురవుతున్న అగ్ని లాంటి సమస్యలు, అగ్ని నిన్నేమీ చేయలేదు. దాని వాసన కూడా నీకు అంటకుండా నీవు తప్పించబడతావు. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావో ప్రతి ప్రయత్నమును కూడా దేవునితో కలిపి చెయ్యి. మొట్టమొదటిగా నీకు ఆలోచన వచ్చినప్పుడు మోకరించి, తండ్రి ఈ ఆలోచన నీ చిత్తమేనా? తండ్రి నేను ఈ విధంగా చేయబోతున్నాను. నా ఆలోచన కాదయ్యా, నా ప్రయత్నం కాదయ్యా, కేవలము నీవు మాత్రమే నన్ను నడిపించాలని పూర్తిగా ఆయన నడిపింపుకు నీవు తలొగ్గితే, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీవు కలిపి వ్యాపారం చేస్తే అద్భుతమే. దేవుడు నీవు కలిపి ఉద్యోగం చేస్తే అద్భుతమే. దేవుని సహాయముతో నీవు డ్రైవింగ్ చేస్తే సురక్షితంగా ఇంటికి చేరుకుంటావు. దేవుడు నీవు కలిపి నివసిస్తూ ఉంటే ఇక నీ కుటుంబంలో ఓటమి లేదు, నీ ప్రయత్నాల్లో ఓటమి లేదు, నీ పనులలో ఓటమి లేదు. అన్నిటిలో నువ్వు సక్సెస్ అవుతావు, జయం పొందుకుంటావు. అయితే దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరితో కలిపి ఆయన పని చేస్తాడు అంటే విరిగి నలిగిన హృదయం కలవారితో. ప్రధాని పాపి నేను ఒప్పుకొని, నేను జీరునయ్యా, నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నేను కాదు అని ఎవరైతే తగ్గించుకొని దేవునిని హెచ్చిస్తారో, నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తానని ప్రభు సెలవిచ్చిన. ఏవైనా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నావా? ఎవరితో అయినా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావా? చదువులో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా? ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నావా? లేక ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నావా? నీ పిల్లల భవిష్యత్తును గురించి ఒక ప్రణాళిక వేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏదైనా కొనడానికి ప్రయత్నం చేస్తున్నావా? గృహం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీవే ప్రయత్నం చేస్తూ ఉన్నా దేవునితో కలిపి ప్రయత్నించు, తప్పక నీవు విజయం పొందుకుంటావు. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగి వలె బయట పారవేయబడి ఎండిపోవును. చూడండి, ఎంత అద్భుతకరమైన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, నాలో నిలిచి ఉండండి చాలు. నా జీవము మీలో ప్రవహిస్తుంది, నా శక్తి మీలో ప్రవహిస్తుంది. సృష్టికర్తనైన నేను నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను. నా జ్ఞానం మీలో ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి నాలో నిలిచి ఉండండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేకపోతారు. జీవపు ఓటనైన నన్ను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఓడిపోతారని ప్రభువు ఎంతో ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. తన చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడకండి. ఎన్నిసార్లు మీ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయినా ఎంత మాత్రం దిగులు పడకండి. దేవుని సహాయంతో తిరిగి ప్రారంభించండి. మీరు సక్సెస్ కాబోతున్నారు. మీరెందుకు పనికిరాని వారే కావచ్చు, కానీ ద్రాక్ష తీగే ద్రాక్ష వల్లితో కలిసి ఉంటే ఏ విధంగా విస్తారంగా ఫలిస్తుందో, అదే ద్రాక్ష తీగే ద్రాక్షవల్లికి దూరంగా ఉంటే ఏ విధంగా ఎండిపోతుందో, అదేవిధంగా యేసులో నీవు ఉంటే, యేసుతో కలిసి పనిచేస్తే, యేసుతో కలిసి ప్రయత్నిస్తే తప్పక నీదే విజయం. ఇంతవరకు నీ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించొద్దు.
నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి దేవునితోని పని ప్రారంభించు. నీకు దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. అందువల్ల మనందరం కూడా నేను పనికిరాని తీగినయ్యా, నన్ను నీలో అంటుకట్టుకుంటున్నాను, నన్ను అంగీకరించండి, నన్ను ఫలింపచేయండి అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఒక్క నిమిషం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎంతో ప్రేమ కలిగి ఈరోజు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, ఇంతవరకు మా స్వంత ప్రయత్నాలతో మేము ఒంటరిగా ప్రయత్నించి అనేకసార్లు ఓటమి చూస్తూ అనేక సంవత్సరాలు వృధా అయిపోయాయి. కానీ ఈరోజు మీ సహాయం తీసుకుంటున్నామయ్యా. నీకు దూరంగా వెళ్ళిపోయిన మేము తిరిగి నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీలో నిలిచి ఉంటామయ్యా. మమ్మల్ని అంగీకరించండి అయ్యా. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకొని ప్రార్థిస్తున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించండి. ఇక నుండి ఓటమి లేదు, ఇక నుండి కన్నీరు లేదు, ఇక నుండి దుఃఖము లేదు, ఇక నుండి సంతోషమే, సమాధానమే, విజయమే అని నమ్ముతున్నాం. ఆత్మీయంగా ఎదగాలని, పాపం విడిచిపెట్టాలని, వ్యసనాల నుండి విడుదల పొందాలని ఎంతమంది ప్రయత్నిస్తూ ఓడిపోతున్నారో ఈరోజు వారి ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. ఆర్థికంగా లేవనెత్తబడాలని ప్రయత్నిస్తూ ఎంతమంది ఓడిపోతున్నారో ఆశ్చర్యకరంగా వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఆరోగ్యపరంగా వారి ప్రయత్నాలు సఫలపరచండి. గృహం విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఉద్యోగ విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపార విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. వివాహం విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. కొనడం విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. అమ్మడం విషయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. వ్యవసాయంలో వారి ప్రయత్నాలు సఫలపరచండి. చేతి వృత్తుల్లో వారి ప్రయత్నాలు సఫలపరచండి. చదువులో వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఎగ్జామ్లో వారి ప్రయత్నం సఫలపరచండి. ఇంటర్వ్యూస్లో వారి ప్రయత్నం సఫలపరచండి. గృహం కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా వారి ప్రయత్నం సఫలపరచండి. పరిచర్యలో ఉన్న దైవ సేవకులు మందిరం కట్టాలని ఒకవేళ ప్రయత్నిస్తూ ఉంటే వారి ప్రయత్నాలన్నీ యేసు నామములో సఫలపరచబడుగాక. ఆర్థిక ద్వారాలు యేసు నామములో తెరవబడుగాక. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఏ ప్రయత్నం చేస్తున్నా మీరు సఫలపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు ఏ ప్రదేశానికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నీ దూతలను తోడుగా ఉంచండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి వందనాలయ్యా. ఇంతవరకు వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినా ఈ నూతన సంవత్సరంలో వారు చేసే ప్రతి ప్రయత్నంను దీవించండి. ప్రతి ప్రయత్నంను ఆశీర్వదించండి. వారికి ముందు మీరు నడిచి వారి మార్గంను సరళం చేస్తూ అద్భుతకరమైన విజయం దయచేయండి. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా ఆశీర్వదించి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి విజయాలు పొందుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నమును ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నమ్మి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. తిరిగి రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.